అందరికీ నమస్కారం. చాలా సంతోషం. లయన్స్ క్లబ్ వాళ్ళు అంటే సింహాల్లా గర్జించాలనే ఉద్దేశంతోటి, మంచి ఆలోచనతోటి, బహుశా గంపా గారు ఇచ్చినటువంటి ఒక మంచి స్ఫూర్తితోటి అందరూ ఈరోజు వాయిస్ మాడ్యులేషన్ మీద ఫోకస్ చేయాలనుకున్నారు. నార్మల్గా పబ్లిక్ స్పీకింగ్ అనగానే చాలా మందికి ఏంటంటే, సార్ మేము 2 గంటలు మాట్లాడతాం సార్, మేము 3 గంటలకు తక్కువ మాట్లాడు సార్, ఆయన మాట్లాడితే ఇక మాట్లాడుతూనే ఉంటాడు సార్, ఏం ఇది సార్ అంటారు. ఇది విచిత్రం ఏంటంటే ఆయన ఏం ఇదో ఏం అదో మనకే తెలియదు. అంటే ప్రపంచంలో వీరు ఎక్కువ తక్కువసేపు మాట్లాడని ఎవరు అనుకోరట. అంటే అమ్మ విడిచిపెట్టామనైనా జల్దీ అచ్చా చాలా సంతోషం, నాకు ప్రాబ్లం లేదు అంటే నో బడీ బాదర్స్. దే జస్ట్ వాంట్ టు లిసన్ అండ్ క్విక్లీ గెట్ అవుట్ ఆఫ్ దాట్. అంటే ఎంత సంక్షిప్తంగా మాట్లాడితే అంత ముఖ్యం. మీకు ఒక విషయం చెప్తాను. గత 34 సంవత్సరాలుగా ఆకాశవాణిలో ఒక వక్తగా, ప్రయోక్తగా ఇన్ని రకాలుగా ఉన్నాం. ఒక మోడరేటర్గా. సో ఇవి ఎందుకంటే మాకు 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు, 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు, 3 నిమిషాలు అంటే 3 నిమిషాలు. ఆ ఇచ్చిన సమయంలో ఎప్పుడైతే ఆ మాత్రం మనం మాట్లాడి బయటకు వస్తామో అదే చాలా ముఖ్యం. సంక్షిప్తత అంటే, సంక్షిప్తత ఎవరైనా తెలుగువాడు నేర్చుకోవాలనుకున్నట్టే మొట్టమొదట నేను అనుకుంటాను, మనకి విశ్వదాభిరామ వినురవేమ ఈ ఒక్క స్టాంజా తీసేస్తే ఆ 3 లైన్లలో మొత్తం సారాంశం కనబడుతుంది. ఎప్పుడు కూడా సంక్షిప్తంగా మాట్లాడడానికి మనం చాలా ఇష్టపడాలి. ఎక్కువసేపు మాట్లాడడం వల్ల ఒలిగే ప్రయోజనమే లేదు. అందుకే గంపనాగేశ్వరరావు గారు కూడా మన యూజీసీ నామ్స్ అవన్నీ ఎలా ఉన్నాయో, బాబు ఒక్కొక్క స్పీకర్ 45 నిమిషాలు మాట్లాడండి చాలు అంటారు. ఎందుకంటే ఈ స్పీచెస్ వల్ల మోటివేషన్ కలుగుతుంది, ఒక ఆలోచన కలుగుతుంది, ఒక అవగాహన కలుగుతుంది, ఒక అర్జెన్సీ కూడా కలుగుతుంది. ఆ అర్జెన్సీ ఏంటి అంటే, నేను కూడా నేర్చుకోవాలి, లేదా నేను కూడా చదవాలి, లేదా నేను కూడా దీంట్లోకి దూకాలి, నేను కూడా సమాజ సేవ చేయాలి. సో అందుకోసమే నేను అంటాను, 2 విషయాలు మీకు చాలా చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మీరు ప్రసంగం చేయాలనుకుంటున్నారా, ఉపన్యాసం చేయాలనుకుంటున్నారా? ఒకసారి దయచేసి టైప్ చేయండి చూద్దాం. ఆ? ఒకసారి చాట్ చేయండి. డూ యూ వాంట్ లెక్చర్ ఆర్ డూ యూ వాంట్ గో ఫర్ అ పబ్లిక్ స్పీకింగ్? వాట్ యూ వాంట్? దట్స్ మోర్ ఇంపార్టెంట్. సో if you know the difference between these two, then you would understand that what would be the choice. If your choice is a lecture, I'm sure I appreciate you go and do for 2-3 hours. మీకు లెక్చరే గనక ఇష్టమైనట్లయితే, అంటే ప్రసంగం గనక ఇష్టమైనట్లయితే, తప్పకుండా మీరు 2-3 గంటలు కూడా మాట్లాడచ్చు. కానీ మీకు ఉపన్యాసం గనక ఇష్టమైనట్లయితే 2-3 గంటలు మాట్లాడడం అనే ఫార్మటే కాదు. థ్యాంక్ యూ సార్. చాలా మంది పబ్లిక్ స్పీకింగ్ అనే రాశారు. ఓకే. దాదాపు ఒక 15 క్వశ్చన్స్ వచ్చాయి. 15 ప్రసంగంలో ఒక రామ్ గోపాల్ గారు మాత్రం ప్రసంగం అన్నారు. శివ గారు ఓకే పబ్లిక్ స్పీకింగ్. ఓకే, కాసుల లక్ష్మణ్ గుప్తా గారు పబ్లిక్ స్పీకింగ్. ఎస్ ఐ వాంట్ టు గో ఇంటు ద పబ్లిక్ స్పీకింగ్. రమాదేవి గారు, రాయుడు గారు ప్రసంగం అన్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ దట్స్ వెరీ గుడ్ అండి, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నందుకు. నాకు కావాల్సింది అదే. ముఖ్యంగా కావాల్సింది ఏమిటంటే, ప్రసంగం అనేటువంటిది ప్రవాహం లాంటిది. ఎలాంటి ప్రవాహము? నదీ ప్రవాహం లాంటిది. ఉపన్యాసం అనేటువంటిది ఉప్పెన లాంటిది. గుర్తుపెట్టుకోండి ఈరోజు. ఇఫ్ ఉపన్యాసము ఈజ్ ఉప్పెన అంటే ఇట్స్ లైక్ ఎ సునామీ. అంటే 5 నిమిషాల్లో వచ్చి ఒక్కసారి లేపుకెళ్ళిపోతుంది. 5 నిమిషాల్లో ఒక ఒక వేవ్ క్రియేట్ చేస్తుంది. 5 నిమిషాల్లో మిమ్మల్ని అత్యంత ఉత్సాహవంతులుగా కానీ, మిమ్మల్ని ఏ విధంగా తీసుకెళ్లాలో అలా తీసుకెళ్తుంది. సో అండర్స్టాండ్, పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లెక్చర్. So lecture is just like a flowing a river, and whereas public speaking is like a tsunami, or public speaking is like a waterfall. ఇటు పక్కన చక్కని నది వెళ్తోంది, అటు పక్కన పక్కనే మీకు ఒక గొప్ప జలపాతం పడుతోంది. మీరు జలపాతం దగ్గరికి వెళ్ళాలనుకుంటారా, లేకపోతే ఈ ప్రవహించే నది దగ్గరికి వెళ్ళాలనుకుంటారా? తప్పకుండా మీరు ప్రవాహం దగ్గరికే, ఆ, జలపాతం దగ్గరికే వెళ్తారు. ఎందుకు అంటే అది దూకే విధానం, అది చేసే చప్పుడు, అక్కడి నుంచి వచ్చే తుంపరలు, అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ ఆనందం చూడాలి డిఫరెంట్గా ఉంటుంది. సో మీకు అర్థం కావాల్సిన ఒకటే ఒక విషయం ఏంటంటే, ఉపన్యాసం గనక మీరు ఎంచుకున్నట్లయితే 5 నిమిషాలు మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే, మీరు దాదాపుగా కనీసం 50 నిమిషాల సేపు మీరు కసరత్తు చేయాలి.
ఇఫ్ యూ వర్క్ అట్లీస్ట్ ఫర్ 15 minutes ప్రాపర్ వర్క్ చేస్తే మీకు 5 నిమిషాల కంటెంట్ దొరుకుతుంది. 10 నిమిషాలు కావాలి అంటే ఒక 100 నిమిషాలు. అదే మీరు 100 నిమిషాలు మాట్లాడాలంటే ఏం అక్కర్లేదు, హ్యాపీగా వెళ్ళిపోయి మాట్లాడుతుండొచ్చు. ఒకటి మర్చిపోతే ఇంకోటి, ఇంకోటి మర్చిపోతే ఇంకోటి. దాన్ని ఏమంటారంటే, ఒకవేళ 10 నిమిషాలు మించి ఎవరైనా గనక మాట్లాడుతున్నారు అంటే అవసరం లేదు, ఎప్పుడు దిగిపోతాడా అని లోపల అనుకుంటారు. మీరు చెప్పరు కానీ ఏముంటదండి, 10 నిమిషాల్లో ప్రపంచ వార్తలన్నీ బీబీసీ వాళ్ళు చెప్తారు. లేకపోతే ఇండియన్ న్యూస్ రివ్యూలో మీరు చూస్తారు, అది 10 నిమిషాల్లో మొత్తం అన్ని వార్తలు చుట్టేసి వస్తుంది. అంతకంటే ఏముంటుంది, మనకి సంక్షిప్తత రాదు. మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజుల్లో, సారీ టు సే, చాలా మంది స్ట్రింగర్స్ జర్నలిజంలో తక్కువ క్వాలిటీతో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు. యూట్యూబ్ కూడా వచ్చేసింది కదా, దానికి ప్రతిదానికి వాళ్ళు చేసేది ఈ మధ్యన కొత్తగానే. సో ఆయన పుట్టడం జరిగింది, ఆయన చేయడం జరిగింది. జరిగింది ఏంటండి, పుట్టడం జరగడం ఏంటిది నాకు అర్థమైతలేదు. ఆ వారు పుట్టారు, అక్కడ హత్య గావించబడింది, అంటే అక్కడ హత్య చేయబడ్డారు, చేయబడ్డారు, ఎక్కడ వాడాలి, అక్కడ హత్య జరిగింది. సో ఇట్లా మనం చాలా చాలా విషయాల్లో ఆయన రావడం జరిగింది, రావడం జరగడం ఏందండి, వచ్చారు అయిపోయింది. రావడం జరగదు, పుట్టడం జరగదు. పుట్టడం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ క్రియ, మళ్ళా దాంట్లో ఇంకొక క్రియ ఏంది అంటే నేను వచ్చాను అన్నట్టు ఉంటుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, హియర్ ఐఎమ్ హియర్ టు ఓన్లీ టాక్ అబౌట్ అ స్కిల్, నాట్ నాలెడ్జ్. నాలెడ్జ్ మీరు పెంపొందించుకోవాలి. నాలెడ్జ్ చదువుకోవాలంటే మీరు చాలా చాలా పుస్తకాలు చదవాలి. మా పబ్లిక్ స్పీకింగ్ కోర్సులో నా హిందూ అండ్ ఈనాడుకు నేను రిసోర్స్ పర్సన్గా ఉన్నాను. అక్కడ చాలా మంది వచ్చి ఇలాగే అంటుంటారు అన్నమాట, సార్ నాకు దీని మీద సబ్జెక్ట్ మీరు తీసుకోండి, మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దాన్ని ఎలా చెప్పాలో మీరు ఒకసారి చెప్తే దాన్ని ఈ సబ్జెక్ట్ ఇంత చెప్తే సరిపోతుందని చెప్తాం. ఎప్పుడు కూడా మనకి మొత్తం ఒకేసారి గుమ్మరించాలని కాదు, మనం వాళ్ళకి ఇంపాక్ట్ కలగజేసినమా లేదా అనేటువంటిది చాలా ముఖ్యం. సో ఈ రోజు కూడా ఇంపాక్ట్ కలగజేయడానికి గల కారణం ఏమిటంటే వాయిస్ మాడ్యులేషన్ అన్నారు. వాయిస్ మాడ్యులేషన్ అనేటువంటిది ఒక పబ్లిక్ స్పీకింగ్ కాదు, అసలు స్పీకింగ్లో ఒక భాగం. అంటే స్వర విన్యాసం అని నేను తెలుగులో రాసుకున్నాను. ఈ పబ్లిక్ స్పీకింగ్ పుస్తకాన్ని నేను పూజ్య గురుదేవులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి అంకితం ఇచ్చాను. ఆయన మామూలుగా ఇంగ్లీష్ పుస్తకం రాస్తే తీసుకోలే, నేను తీసుకోను, ఇంగ్లీష్ మనకు సంబంధించింది కాదన్నారు. నేను రిక్వెస్ట్ చేసి, సార్ ఇట్లా మీరే నాకు చాలా ఆదర్శం అని చెప్పిన తర్వాత అన్నీ చదివి నన్ను రకరకాల పరీక్షలు పెట్టి అప్పుడు ఆయన ఓకే చేశాడు. ఆ తర్వాత ఒకసారి వరప్రసాద్ రెడ్డి గారు, ఏమండి మీరు ఇంగ్లీష్లో రాస్తే ఎట్లా అండి, తెలుగులో రాయరా అంటే, తెలుగులో కూడా ఉపన్యాస కళ అని రాశాను, ఇంగ్లీష్లో 101 సిన్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్, దాన్ని హిందీలోకి తర్జుమా జరిగింది, సార్వజనిక్ భాషణ్. ఓకే, ఇది ఇక్కడ పెడదాం. మళ్ళా వాయిస్ మాడ్యులేషన్ అంటే ముఖ్యంగా ఏంటి అంటే, సింపుల్గా మనకు తెలుసు, మనం మాట్లాడుతున్నప్పుడు ఇందాక గంపా గారు కూడా అన్నారు, మీ హెచ్చు తగ్గులు ఉండాలి, వాయిస్ పెరగాలి, వాయిస్ తగ్గాలి, ఇవన్నీ చెప్తున్నారు కదా. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మొట్టమొదటిది పాజ్, పిఏయుఎస్ఈ పాజ్. నేను అది చూపిస్తాను ఒకసారి. అలాగే ఈ ఒక్క వాయిస్ తోటే, ఉదాహరణకి నమస్కారం అని చెప్పాలి, ఒకటే ఒక పదమే, జస్ట్ సింగిల్ వర్డ్, దాన్ని ఎన్ని రకాలుగా కూడా చెప్పొచ్చు, నవరసాల్లో కూడా చెప్పొచ్చు. నమస్కారం సార్, నమస్కారం సార్ అంటే వెటకారం, సార్ నమస్కారం, నమస్కారం అంటే ఒక భయం, సార్ నమస్కారం సార్ అదొక పెద్ద వినయపూర్వకం, నమస్తే సార్, నమస్కారం సార్ అంటే అది ఒక హాస్యంగా, ఒక ఒక చాలా ఈజీ గోయింగ్. నమస్తే, నమస్కారం అది ఒక చాలా క్యాజువల్గా. అంటే ఒక నమస్కారాన్ని మనం ఇన్ని రకాలుగా చెప్పొచ్చు కదండి. మరి అట్లాగనే ఒక సెంటెన్స్ ఇస్తే కూడా దాన్ని బాగా చెప్పాలి. సో మనకు కావాల్సింది మొట్టమొదటి ఏమిటి అని అంటే, దీంట్లో 4 ఉంటాయండి. దాంట్లో పాజ్, పేస్, పిచ్, ప్లగ్ అని. ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు షేర్ ద స్క్రీన్ టు యూ. సో వాయిస్ మాడ్యులేషన్. సో ఈ వాయిస్ మాడ్యులేషన్లో సార్ మొట్టమొదటి వచ్చేది పాజ్, పిఏయుఎస్సి, పాజ్.
అంటే ఇట్ ఈజ్ లైక్ ఏ కామా అండి. తర్వాత మనం మాట్లాడుతున్నప్పుడు త్వరగా మాట్లాడకుండా కాస్త మధ్య మధ్యలో తెలియకుండానే కాస్త గ్యాప్స్ ఇస్తాం. ఆ గ్యాప్స్ అనేటువంటివి ఎక్కువ ఉండదు, చాలా లైట్గా ఉంటుంది, తెలియదు మనకి. అంటే ఒక వాక్యం రాస్తున్నప్పుడు వచ్చేటువంటి కామాలు లాంటివి అనమాట. అంటే మనం స్వర విన్యాసం అని వాయిస్ మాడ్యులేషన్ అంటే పాజ్ని ఏమనొచ్చో మీరు ఒకసారి ఆలోచించండి. ఓకే, అంటే అక్కడ స్వల్ప విరామం అని అర్థం. స్వల్ప విరామం అంటే నేను మీకు చెప్పేది మీకు అర్థమవుతుంది కదా, మీకు మీకు బహుశా మీకు నేను చెప్పేదంతా కూడా అర్థమవుతుంది. దీంట్లో పాజ్, పేస్, పీస్, పిక్చర్ మూడు రకాలుగా ఉంటాయి. వాయిస్ మాడ్యులేషన్ మొత్తం ఇదే. ఇట్లా ఫాస్ట్గా చెప్తే మీకు అది ఎట్లా ఉంటుందంటే ఏంటి, పరిగెడుతున్నాడు మనిషి అన్నట్లుగా ఉంటుంది. అలాగ మనం మాట్లాడుతున్నప్పుడు, న్యూస్ విన్నప్పుడు, పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, కథలు చెప్తున్నప్పుడు, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఓ సంభాషణ అనేటువంటిది పరిగెట్టినట్టు ఉండకూడదు. మా సో దానికి ఒక ఒక రిథమాటిక్ అంటే ఎక్కడ ఆపితే బాగుంటుంది, ఎక్కడ వెళ్తే బాగుంటుంది అనేది కూడా ఉండాలి. సో అట్లాగా గ్యాప్స్ ఇవ్వడం అనేటువంటిది ఒకటి. తర్వాత మేక్ దెమ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ దట్ ఫుల్ స్టాప్స్ అండ్ కామాస్ ఇన్ యువర్ స్పీచ్. సో అది మీకు పాజ్లో ఉన్నటువంటిది. పాజ్ అనేటువంటిది ఇంకా ఏమేం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే, అప్రోప్రియేట్ పాజెస్ కన్వేస్ యువర్ థాట్స్ మోర్ ఎఫెక్టివ్లీ, మేక్స్ యువర్ స్పీచ్ ఇంట్రెస్టింగ్. అంటే మనం ఎక్కడ మనం స్వల్ప విరామం ఇయ్యాలో అక్కడ ఇస్తే సరిపోతుంది. అంటే అనవసరంగా ఇస్తే అది అభాసుపాలు కూడా అవుతుంది, లేకపోతే సస్పెన్స్ కూడా క్రియేట్ చేస్తుంది. ఉదాహరణకి ఉదాహరణకి మనందరికీ ఈ పాజులో జరిగిన ఒక పెద్ద నగ్న సత్యం తెలుసు. మహాభారతంలో ఉన్నటువంటిది అశ్వత్థామ అత కుంజరహ అన్నాడు. ఆయన అశ్వత్థామ అనేటువంటి ఏనుగుంది. ఓకే, సో అది చచ్చిపోయింది అని చెప్పడానికి అశ్వత్థామ అత కుంజరహ అనేది ఇక్కడ అది కాదు ఇంకోటి అని చెప్పడానికి కూడా చాలా గమ్మత్తుగా దాన్ని వాడుకోవడం వల్ల అశ్వత్థామే చనిపోయాడు అనుకున్నట్టుగా ద్రోణాచార్యుల వారు అస్త్ర సన్యాసం చేయాల్సి వచ్చింది. అంటే ఈ పాజెస్ అనేటువంటివి ఎంత ఇదో, ఈ పాజెస్ ఒక్కోసారి చాలా మంచి హాస్యాన్ని కూడా పండించవచ్చు. ఉదాహరణకి నాకు మిత్రుడు ఒకతను ఎవరో ఉన్నారు. ఉదాహరణకి నా మిత్రుడు ఒక ప్రసాద్ అని ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ప్రసాద్ అనే వ్యక్తి ఒక విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అనుకుందాం. దాన్ని ఒక్కసారి ప్రసాద్తో పాటు ఉన్న ఆడియన్స్ అందరూ కూడా షాక్ దీనిలాగా కూడా మనం చెయ్యొచ్చు. కానీ చెప్పే విషయం కరెక్టే, కానీ అనవసరంగా పాజ్ ఇచ్చి కోపాన్ని తెప్పించవచ్చు, నవ్వు తెప్పించవచ్చు. తర్వాత ఏంటి ఇట్లా మాట్లాడాడు వీడు చండాలంగా అని కూడా అనిపించవచ్చు. అంటే ఉదాహరణకి ప్రసాద్ ఒక గాడిద గురించి మాట్లాడతాడు అన్నాను అనుకోండి, ఏమవుతుంది? ప్రసాద్ ఒక గాడిద గురించి మాట్లాడతాడు అంటే ఎట్లా ఉంటుంది? ప్రసాద్ ఒక గాడిద గురించి మాట్లాడతాడు అంటే ఎట్లా ఉంది? అంటే ఒక్క పాజ్ ఇచ్చి ఒక్క సెకండ్లో మొత్తం అతన్ని మనం అప్రతిష్ట పాలు చేయొచ్చు, నవ్వు తెప్పించవచ్చు, లేకపోతే ఇలాగ కూడా మాట్లాడొచ్చా అని అనిపించవచ్చు. సో అందుకోసమే అవధాన ప్రక్రియను గనక మీరు చూసుకున్నట్లయితే అవధానంలో చాలా గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి. ఆ సో ఒకసారి అవధాని గారు ఇలాంటి పాజ్ స్పేస్ల గురించి మాట్లాడుతూ కప్పులో టీ ఉండును, ఓకే, ఆకాశంలో మబ్బులుండును, సో ఇట్లాగ తీసుకొచ్చి మడిచేల్లో వరి పైరుండును ఇట్లాగా అన్ని చెప్తా ఉన్నారన్నమాట. అంటే దీంట్లో గొప్పదనం ఏముంది అనేటువంటిది కొంత మనకి ఆశ్చర్యం వేస్తుంది. అది చెప్పేటప్పుడు దాన్ని ఒక్కవేళ కనుక మనం సరిగ్గా దాన్ని ఆలోచిస్తే ఎక్కడ ఏది పాజ్ పెడితే ఏది, హా, కప్పులో టీ ఉంది అని చెప్తే కప్పులో టీ ఉండును, ఆకాశంలో మేఘం ఉండును అంటే ఎట్లా అవుతుంది? సో అక్కడ ఎక్కడో ఏదో అనమాట. ఆకాశంలో మేఘాలు ఎంత బాగున్నాయో తెలుసా? సో అక్కడ దానికి ఒక మనం ఎప్పుడైతే ఒక మంచి ఒక ఫ్లేవర్ తీసుకురావాలన్నారో అప్పుడు మనం మాట్లాడే విధానంలో ఆ పాజ్ అనేటువంటి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే పాజ్ అనేది చాలా ముఖ్యమండి. పాజ్ లేకపోయినట్టయితే మొత్తం ఉన్నదంతా నాశనం అయిపోద్ది. పాజ్ లేకపోయిన ప్రతి ఒక్క వాక్యం కూడా మొత్తం నాశనం అనంత ఫాస్ట్ అవసరం లేదు. సో ఇట్లాగా నేను మీకు ఒక చిన్న ఒక వాక్యం కూడా ఇస్తాను చివరిలో. అలాగే ఎప్పుడు కూడా మనం మాట్లాడుతున్నప్పుడు పాజెస్ కనుక ప్రాపర్గా ఉన్నట్లయితే మీ యొక్క స్పీచ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
కథ చెప్పేటప్పుడు ఎంత బాగుంటుంది. ఒక నిమిషంలో కథలు చెప్పేటువంటిది మన మిత్రులు చొక్కాపు గారు చెప్తూ ఉంటారు. 2 నిమిషాల్లో కథలు చెప్పచ్చు, 15 సెకండ్లో కథలు చెప్పచ్చు. అంటే సంక్షిప్తత అనేటువంటి విషయం గురించి చెబుతూ మీకు పాజ్, స్పేస్, పిచ్, ప్లగ్ అనేటువంటి వాటి కూడా చెప్తున్నాను. సో పాజ్ అనేటువంటిది స్వల్ప విరామం. దీన్ని జాగ్రత్తగా వాడుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం అండి. ఆ తర్వాత నెక్స్ట్ విషయానికి వస్తే పేస్. పేస్ అనేటువంటిది స్వరగతి, అంటే వేగం అండి. మనం తెలుసు కదా, బాల్ పట్టుకున్న తర్వాత మీడియం పేస్, ఫాస్ట్, మీడియం పేస్ బౌలర్ అంటారు, ఫాస్ట్ పేస్ బౌలర్ అంటారు. అంటే ఆ స్పీడ్ అనమాట. డోంట్ బి స్లో. ఈ పేస్ అనేటువంటిది ఎప్పుడు కూడా స్లో కాకూడదు, మీడియంగా ఉండాలి. అయితే పేస్ ఎప్పుడు ఉండాలి అంటే ఎక్కడ ఉండాలో అక్కడ అదే సార్ ఎక్కడ చెప్పండి అని మనసులో అనిపిస్తుంటుంది. ముఖ్యంగా ఈ స్లో పేస్ అనేటువంటిది ఏదైనా విషయం, బాధాకరమైన విషయం చెప్పినప్పుడు కానీ, లేకపోతే మామూలుగా మనం కండోలెన్స్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు కానీ అప్పుడు మనం స్లోగా చెప్పాలి. ఉదాహరణకి కండోలెన్స్ మీటింగ్స్ జరుగుతున్నాయి అనుకుందాం. మా మంత్రి గారు, ఆయన చాలా దురదృష్టం, ఉన్నప్పుడు చాలా గొప్పగా ఉండేవారు. ఆయన చెప్పిన మార్గదర్శకాలన్నీ కూడా మా అందరికీ చాలా ఆదర్శం. ఆయన లేకపోవడం చాలా శోచనీయం. ఆయన మార్గదర్శనంలో గనక మనం వెళ్ళినట్లయితే మనల్ని మనం దిశానిర్దేశాన్ని సరిగ్గా చేసుకుంటూ సరైన విధానంలో వెళ్ళొచ్చని మీ అందరికీ తెలిసిన విధానం ఏదో ఇట్లా చెప్పాలి. కానీ మిత్రులారా, మీకు తెలుసు సార్, మన మంత్రి గారు చనిపోయారు. అయితే ఆయన ఉన్నంత వరకు కూడా మనకి తెలుసు ఆయన ఎంత గొప్ప దిశానిర్దేశం చేశారో. అంటే ఇంత గట్టిగా అరవాల్సిన అవసరం ఏందండి? ఇంత గట్టిగా అరిస్తే చనిపోయినట్టు కూడా లేచి వస్తాడేమో. సో మన వాళ్ళు ఎక్కడ ఎంత మాట్లాడాలి అనేటువంటిది అక్కడ నేర్చుకోకపోతే, ఆ పేస్ తగ్గించుకోకపోతే కష్టమే. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ స్పీడ్తో పాటు పేస్ అనేది ఒక నాణ్యానికి ఒక వైపు అయితే పేస్, పిచ్ అనేటువంటిది నాణ్యానికి అటువైపు. ఈ పేస్తో పాటు పిచ్ రెండు కలిసి ఉంటాయండి ఎప్పుడు కూడా. అంటే వీటిని విడదీయరాని సంబంధం అనమాట. ఎవరైనా కోపంగా నిన్ను పట్టుకు తంత అన్నాడు అనుకోండి, వాడు ఎంత గట్టిగా మాట్లాడాలో అంత గట్టిగా మాట్లాడి నిన్ను పట్టుకుని తంత అంటే అది యాక్సెప్ట్ చేయరు. అటు స్టేజ్ మీద యాక్సెప్ట్ చేయరు, లేకపోతే అక్కడ సినిమాల్లో యాక్సెప్ట్ చేయరు. నిజంగా అయితే అసలు దాన్ని పట్టించుకొని కూడా నేను పట్టుకు తన్నాలు రా అంటారు. అన్నాడు అనుకోండి ఎవరైనా. అంటే ఎవరైనా అంటే ముద్దుగా ఉంటే అంటారు. చిన్నపిల్లల్ని తిట్టడానికి లేకపోతే తంత గాడిద అంటాం. అదే పెద్ద అయిన తర్వాత తప్పు తంత గాడిద. సో మారిపోతుంది. సో ఈ పేస్ అండ్ పిచ్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. అందుకోసమే ఎప్పుడు కూడా మీరు మరీ స్లోగా మాట్లాడకండి, మరీ ఫాస్ట్గా కూడా మాట్లాడకండి, మీడియం పేస్లో మాట్లాడండి, బాగుంటుంది. సో అందుకోసమే డోంట్ స్పీక్ టూ ఫాస్ట్ అన్నమా, యువర్ స్పీచ్ షుడ్ బీ ఇన్ మోడరేట్ స్పీడ్. ఆ విధంగా ఉన్నట్లయితే పేస్ చాలా బాగుంటుంది. సో నేను ఇందాక చెప్తున్నట్టుగా పేస్తో పాటుగా పిచ్ అనేటువంటిది, ఇందాక మనము స్వల్ప విరామం పాజ్, స్వరగతి పేస్, పిచ్ అనేటువంటిది ఏమిటి అంటే స్వరస్థాయి. ఈ స్వరస్థాయి అండి. ఈ స్వరస్థాయి అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మీడియం పిచ్లోనే మాట్లాడుతున్నాను. అంటే తారస్థాయి, మంద్రస్థాయి అంటారు కదా, అలాగా తారస్థాయిలో మాట్లాడుతున్నామా, మధ్యమ స్థాయిలో ఉన్నామా, మంద్రస్థాయిలో. మంద్రస్థాయి అంటే లోయెస్ట్ ఆఫ్ ద లో. నిన్న ఏం జరిగిందంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, నేను వాళ్ళతో ఎందుకులే మాట్లాడడం అనుకున్నా. ఇట్లాగా మామూలుగా క్యాజువల్గా ఉంటుంది. అది చాలా ఏదో దగ్గరగా. నిన్న ఏమైంది తెలుసా, వాడు పోతున్నప్పుడు నేను చెప్పిన వాడికి అరే పోద్రబాయ్ అని చెప్తాడు, వినలే. ఏం చేయాలన్నా, వాడు చెప్పిన తర్వాత కూడా వినలేదు. మళ్ళీ పోయి అనవసరంగా పోయి నామినేషన్ వేసాడు. వాడికి డిపాజిట్లు కూడా దక్కలే అని అనుకుంది. ఇది మామూలుగా. అదే కోపంగా చెప్పినప్పుడు ఏ గాడిదిగా చెప్తే అర్థమవుతుంది అవనికి. చెప్పిన భయ్ అరే వినడు, ఉత్తగా పోయి పైసలన్నీ దనక పెడుతున్నాడు, డిపాజిట్ కూడా దక్కలే. ఏమైంది అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, పిచ్ ఏమైంది, హై పిచ్లో కోపంలో ఉంది. మరి ఇదే పిచ్ మీరు గుర్తుపెట్టుకోండి,
అదే ఒక సైనికుల దగ్గరికి వెళ్ళి ఒక మంత్రి గారు ఉపన్యసిస్తున్నప్పుడు లో పిచ్ ఉండకూడదు, హై పిచ్ ఉండాలి. సో ఇట్లాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుంటే ఈ వేరియంట్స్ ఇన్ వాయిస్ అండ్ వాయిస్ టు ప్రొజెక్ట్ ద ఫీలింగ్స్, ఆ ఫీలింగ్స్ ని ప్రొజెక్ట్ చేయాలి. నిన్న సినిమా చూశాను, ఎంత బాగుందిరా, చాలా బాగుంది. రే నిన్న సినిమా చూశాను, ఎంత బాగుంది తెలుసా, భలే బాగుందిరా, ఇది కూడా బానే ఉంది. అరే నేను సినిమా చూసా, ఎంత బాగుందంటే టాప్ లేచిపోయింది అనుకో అని అనుకోండి, అది కూడా బానే. అయితే మనము సమయాన్ని సందర్భాన్ని బట్టి మనం మాట్లాడడం. ఇంట్లో అయితే ఎలా మాట్లాడాలి, ఫ్రెండ్తో ఎలా మాట్లాడాలి, మన గురువు గారితో మాట్లాడుతుంటే ఎలా మాట్లాడాలి, సభలో ఎలా మాట్లాడాలి, వేదిక మీద ఎలా మాట్లాడాలి అనేటువంటిది నేర్చుకోవాలి. అదే మనం ఇంట్లో అందరం కూర్చొని భోజనాలు చేస్తున్నాం, సినిమా అన్న చాలా బాగుందన్న, తప్పకుండా నువ్వు పోయి చూడాలి. సరే ఏం సినిమా అన్న, ఎంత బాగా తీసాను, చూస్తే అసలు మంచి ఇదే. అదే మనం ఇంత ఇంత ప్లెజెంట్ గా చెప్పడం అనేటువంటిది అక్కడికి వెళ్తే ఇంకోటి మారిపోతుంది. ఎవరైనా కోపంతో అరే సినిమా చూడలే ఇంకా, మస్తు సినిమా రా భయ్, ఎల్లు పో ఫస్ట్ చూసిరా పో అంటారు. అంటే ఆ పిచ్ అనేటువంటిది దట్ ఆల్ షోస్ యువర్ ప్రొజెక్ట్ యువర్ ఫీలింగ్స్. మీరు ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు ఒక్కటేనండి, మీరు ఫీల్ అయ్యి మాట్లాడండి, అంతే తప్పించి మీరు మాట్లాడుతుంటే అవతలోడు ఫీల్ అవుతున్నాడంటే కష్టం మళ్ళా. అంటే ఏం మాట్లాడుతున్నాడు భయ్, అది ఒక ఫీలింగ్ అనమాట. అట్లా లేకుండా చూసుకుంటే చాలా మంచిది. సో పాజ్, పేస్, పిచ్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ప్లగ్ అండి, పిఎల్యుజి ప్లగ్. సో ఇంకా పిచ్ లో ఇంకోటి కూడా ఉంది, అట్రాక్ట్ ద ఆడియన్స్ విత్ యువర్ ఫీలింగ్స్. మీ పిచ్ అనేటువంటిది ఎప్పుడు కూడా మీరు సరిగ్గా మాట్లాడితే తప్పకుండా మీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకొని ఆ ఫీలింగ్స్ తోటి అవతల వాళ్ళు మీకు దగ్గర అవుతారు. ఎంత దగ్గర అవుతారంటే క్యా బోలే రే భయ్, దిల్సే బోలే రే భయ్ అంటారు కదా సారా, ఓ దిల్సే బోల్నే కా ఆప్ సిక్నా హై. ప్రపంచంలో 80 లక్షలకి పైగా జీవరాశులు ఉంటే దాంట్లో ఒకటే ఒక జీవరాశి మనం, హ్యూమన్ బీయింగ్. దిస్ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ బీన్ బ్లెస్డ్ విత్ ద వాయిస్. ఈ కంఠస్వరము, లేకపోతే మాట్లాడే విధానము, మాట్లాడే పద్ధతి, ఇది చాలా ముఖ్యం. సో కాబట్టి మనమంతా కూడా వాయిస్ మీద ఆధారపడుతున్నాం కాబట్టి ముఖ్యంగా లీడర్స్ అనేటువంటి వాళ్ళు చాలా లైన్స్ లో గర్జించాలి. ఆ గర్జనలో కూడాను మీరు సింహాన్ని కూడా మీరు గనక సరిగ్గా పరిశీలిస్తే అది పిల్లల దగ్గర ఎలా గర్జిస్తుంది, వేటకి వెళ్లే ముందు ఎలా గర్జిస్తుంది కూడా మీకు తెలుస్తుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో దాంతో పాటుగా మీరు పిచ్ ఎప్పుడైతే ఉందో అప్పుడు యు నీడ్ టు యు నీడ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. మీరు ఏదో మొహం ఇట్లా పెట్టుకొని ఫీలింగ్స్ ని దాచుకోలేరు. అందుకోసమే పిచ్ అనేటువంటిది మాట్లాడుతున్నప్పుడు మీ ఫీలింగ్స్ కూడా బయటకు వస్తాయి. ముఖ కవళికల్లో కూడా మీకు మార్పు రావాలి. ఆ విధంగా వస్తేనే మీకు పిచ్ అనేది బాగా జనాల్లో అంటే ఆ యొక్క ఫీలింగ్స్ అనేవి బయటపడతాయి. పిచ్, దాన్ని ఏమంటాం మనం, ఒకటి స్వల్ప విరామం, స్వరగతి, ఇది స్వరస్థాయి. తర్వాత అది వస్తుందండి ఇది, దీన్ని ప్లగ్ అంటున్నాం. ద మీనింగ్ ఆఫ్ ప్లగ్, జిఎంఐ రాజ్ గారు మీరు రైస్ చేశారు, మనం ఇది అయిపోయిన వెంటనే నేను మీతో మాట్లాడతాను. దిస్ ద లాస్ట్. ప్లగ్ అంటే ఏంటి, ఎంఫసిస్ అనమాట. అంటే నొక్కి వక్కాణించడం అని చెప్తారు సార్, అట్లా అనమాట. ఏదైనా ముఖ్యమైన విషయం ఉందనుకోండి తప్పకుండా అది నొక్కి వక్కాణించాలి. ఉదాహరణకి ఈనాటి కార్యక్రమాన్ని మా మిత్రులు గంపా నాగేశ్వరరావు గారు జస్ట్ ఒక 2 గంటల ముందు ఫోన్ చేసి మీరు వీరున్నారంటే నేనేం చెప్పానంటే, నేను ఇలాగా మా బంధువుల ఇంటికి వెళ్తున్నాను అంటే ఏమన్నా అంటే, మీరు వెళ్ళండి సార్, మీతో పాటు ల్యాప్టాప్ కూడా తీసుకెళ్ళిపోండి. అంటే మీతో పాటు ల్యాప్టాప్ కూడా పట్టుకెళ్ళండి సార్, కానీ మీతో పాటు ల్యాప్టాప్ కూడా పట్టుకెళ్ళండి సార్ అనలే, మీతో పాటు ల్యాప్టాప్ కూడా తీసుకెళ్ళండి సార్. అంటే ల్యాప్టాప్ ఈజ్ హైయెస్ట్, అంటే పిచ్ లో ఉంటుంది అన్నమాట, అది ప్లగ్ లో ఉంటుంది. అంటే దాన్ని ఎంఫసిస్ చేస్తున్నాం. మీరందరూ కూడా రేపు తెల్లారి 9 గంటలకల్లా జూమ్ లో రావాలి. మీరందరూ రేపు 9 గంటలకల్లా జూమ్ లో రావాలి. అంటే ఎక్కడ ఎక్కడ బయటకు కాదు, జూమ్ లో రావాలి.
మీరందరూ జూమ్కి 9 గంటలకల్లా రావాలండి. 7 గంటలకు 8 గంటలకు కాదు, 9 గంటలకు రావాలి. మీరందరూ రేపు 9 గంటలకు జూమ్లో రావాలి. అంటే పక్కోళ్ళందరూ కాదు, మీరందరూ మాత్రమే. అంటే ఒక్కొక్కటి ఇస్తున్నప్పుడు ఒక్కొక్క దాని మీద మనం ఎంఫసిస్ పెడతాం. ద స్ట్రెస్ ఆన్ ద పర్టికులర్ వర్డ్ ఈస్ కాల్డ్ ప్లగ్ లేదా ఎంఫసిస్. మనం ప్లగ్ చేసినప్పుడు చూడండి, పర్ఫెక్ట్ గా ప్లగింగ్ లేకపోతే కరెంట్ పాస్ కాదు. కరెంట్ పాస్ కాకపోతే మనం ఏం చెప్తాం, అన్నా ఒకసారి చూడు ప్లగ్ సరిగ్గా ఉందా లేదా అంటాం. అట్లనే ఇక్కడ కూడా ప్లగ్ సరిగ్గా ఉందా లేదా చూడడం అంటే మీ పంచ్ సరిగ్గా ఉండాలి. మనం చెప్తుంటాం కదా అప్పుడప్పుడు, అరే నువ్వు అక్కడ పోయి వస్తావు కదా, వచ్చినప్పుడు ఏ గుర్తుపెట్టుకో, ఆ గవర్నర్ సాబ్ని కలిసి రావాలి, గుర్తుంది కదా అన్న అనుకోండి. అంటే అన్ని చేస్తాడు కానీ గవర్నర్ సాబ్ని అరే మళ్ళీ చెప్పిండ్రా ఒకసారి గవర్నర్ సాబ్ని కలిసి రావాలని చెప్పిండ్రు. అట్లాగా మనం అట్లా చెప్పేటప్పుడే ఆ యొక్క ఇంప్రెషన్ లోపలికి వెళ్ళిపోవాలి. అంత స్ట్రాంగ్ గా చెప్పాలి. ఆ తర్వాత అండి ప్లగ్ లో ఇంకోటి ఏంటంటే మీ యొక్క పంచ్ ఇన్ వాయిస్ అనేటువంటిది మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటే అప్పుడు తప్పకుండా అది మీరు మాట్లాడే విషయము, మీ మాట్లాడే యొక్క భావన సరిగ్గా రికార్డ్ అవుతుంది. అందుకోసమే ఒకప్పుడు రేడియోలో నాటకాలు వచ్చినప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఉండేవి. అంటే వాళ్ళు అక్కడ స్వరంతోటే నటించాలి. ఇక్కడ కూడా మనం ఎదురుగా కనబడతాం కాబట్టి మనమే వి ourselves ఆర్ ద బెస్ట్ ఆడియో విజువల్స్. సో పీపుల్ వుడ్ సీ. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ వాయిస్, పీపుల్ దే డోంట్ అప్రిషియేట్ యూ. ఇప్పుడు మీకు ఒక గమ్మత్, ఒక బ్యూటిఫుల్ అమితాబ్ బచ్చన్ ఒకటి చూపిస్తాను, మీరు అందరు చూసి ఎంజాయ్ చేయండి. ఇది నాకు బాగా నచ్చినటువంటి ఇది అనమాట. చూడండి అందరూ. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసింది మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే ఒక విషయాన్ని వాళ్ళు ఎంతగా, సుశీల ఏ కప్ చాయ్ దేనా, సుశీల ఏ కప్ చాయ్ దేనా, సుశీల ఏ కప్ చాయ్ దేనా. అంటే ఆ వాయిస్ మాడ్యులేషన్స్ ను మనం ఎంత బాగా తీసుకుంటే అంత బాగా వర్కౌట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నేను మీకు ఇంకొకటి షేర్ చేస్తున్నానండి. ఇది ఒక్కసారి మీరు ఎవరైనా మీరు వీలైతే చూడండి. ఇదేమిటంటే సింహాల్లాగా గర్జించడం. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇప్పుడు ప్రాక్టీస్లోకి ఒక్కటి ప్రాక్టీస్ చేసి మనం క్లోజ్ చేసేద్దాం. ఇదండి. ఇక్కడ ఏముందంటే ఇది ఒక్కసారి గుర్తు, బాధ్యత కలిగిన ప్రతి దేశ పౌరుడు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇది ఒక వన్ సింగిల్ లైన్. దీన్ని స్ట్రెస్ ఎక్కడ ఇవ్వాలి నేను మొదట, బాధ్యత కలిగిన ప్రతి దేశ పౌరుడు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అది నేను బాధ్యతను తీసేసి ప్రతి దేశ పౌరుడు అనే విషయం వచ్చిందనుకోండి, బాధ్యత కలిగిన ప్రతి దేశ పౌరుడు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించు అంటే అక్కడికి వెళ్తుంది, ఎక్కడికి పోతుంది, అక్కడికి వెళ్తుంది. అంటే బాధ్యత కలిగిన ప్రతి దేశ పౌరుడు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అది తీసి తప్పనిసరిగా అనేదాన్ని పెట్టామనుకోండి, అప్పుడు ఎట్లా వెళుతుంది, ఇదిగోండి, బాధ్యత తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అంటే మామూలుగా తప్పగానే, అంటే బాధ్యత తీసేసినాము, ప్రతి దేశ పౌరుడు తీసాము, తప్పనిసరిగా కూడా తీసేసాము. ఇప్పుడు ఓటు హక్కు అనేది విషయం వస్తుంది అనుకుందాం. బాధ్యత కలిగిన ప్రతి దేశ పౌరుడు తప్పనిసరిగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. వేరే హక్కు కాదు, ఓటు హక్కు. వీటి మీద మీరు ఎంఫసిస్ చేయడం వల్ల ఒక్కొక్కటి వస్తుంది. మీరు ఎవరైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా ఈ యొక్క ఇప్పుడు నేను ఏదైతే చూపించానో దీన్ని మీరు ఒక ఇద్దరు ముగ్గురు ప్రాక్టీస్ చేసి చూపించవచ్చు. మొట్టమొదటి బాధ్యత మీద ఎంఫసిస్ ఉండాలి. మామూలు చదివితే ఇట్లా ఉంటుంది, బాధ్యత కలిగిన ప్రతి దేశ పౌరుడు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇది మామూలుగా ఏదో వార్తలు చదివే విధానం లాగా. అదే వాయిస్ మాడ్యులేషన్ నేర్చుకునేవాడు, బాధ్యత కలిగిన ప్రతి దేశ పౌరుడు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. ఇప్పుడు దాన్ని ఏం చేసినాం, ప్రతి దేశ పౌరుడి, బాధ్యత కలిగిన ప్రతి దేశ పౌరుడు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇప్పుడు ఏం చేసినాం, ఓటు హక్కు మీద వెళ్తున్నాం. బాధ్యత కలిగిన ప్రతి దేశ పౌరుడు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇలాగా ఒక్కొక్క దాన్ని ఒక్కోసారి మారుస్తున్నప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ అనేది దాని మీద పడుతుంది. అందుకోసమే ఇలాంటి హృదయాల మీద మంచి ఇంపాక్ట్ రావాలని
ఇంపాక్ట్ అని పేరు పెట్టారనుకుంటా గంపా నాగేశ్వరరావు గారు. ఇప్పుడు మీరు దీన్ని మీరు ఎవరైనా సరదాగా చదివి వినిపిస్తే సంతోషం. సో దట్ వీ కెన్ క్లోజ్ దిస్. యా ఫ్రెండ్స్, వాలంటీర్ చేయండి. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాం. జస్ట్ చదవండి, తప్పేం లేదు. మీకు మొహమాటం క్లాస్ కాలేదు, మొహమాటం రేపు ఉంటుంది క్లాస్. పబ్లిక్ స్పీకింగ్ అనేటువంటిది ఒక స్కిల్ అండి, ఇది ఒక నైపుణ్యం. నాలెడ్జ్ ఉంటే పబ్లిక్ స్పీకింగ్ రాదు. ఒక ప్రొఫెసర్ వెళ్ళి మాట్లాడమనండి, మాట్లాడలేడు. ఈ రోజు ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తాను, మీ దగ్గర ఉన్న వాళ్ళలో ఎవరైనా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తే నేను ఇప్పుడు చెప్తాను మీరు చెప్పాల్సింది. మీరు రెడీ అంటే నా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తే మీరు చెప్పాలి, రెడీ అయితే. యా పూర్ణ గారు రెడీయా? రెడీ పూర్ణ ఎస్ సార్, గారు. ఎస్ సార్, పూర్ణ ఎస్ సార్. కాదు, నేను ఇంకోటి చెప్తాను. చెప్పండి. మీకు చిన్నగా ఒక టెస్ట్ అనమాట. అంటే మనం నాలెడ్జ్ అనే దానికి స్కిల్ అనేది తేడా ఎట్లా ఉంటుంది అనమాట. సింపుల్ ఒక విషయం చెప్తాను. ఓకే, బాధ్యత అనేటువంటి విషయం మీద మీరు మాట్లాడండి, అంతే. ఓకే. ఫాస్ట్ గా ఒక 60 సెకండ్లు. అంటే ఈ ఓటు హక్కు గురించా వేరే ఏదైనా? ఏం లేదు, మీ ఇష్టం సార్. బాధ్యత అనేటువంటిది ఒక వర్డ్, దాని గురించి ఓకే, మీరు మాట్లాడడం మొదలు పెట్టారు. ఓకే. లయన్స్ క్లబ్ లో మనం తీసుకున్న ఏ బాధ్యత అయినా సరే దాని మీద మనము ఖచ్చితమైనగా దానికి సమయం కేటాయించాలి. దానికి సంబంధించిన మనం పూర్తి బాధ్యతతో మనము వర్క్ చేయాలి. అంతేగాని ఏదో బాధ్యత తీసేసుకున్నాం మనము, మనకు ఒక అవకాశం వచ్చింది మనం అనేసి ఊరుకోకుండా తీసుకున్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని చెప్పేసి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అయిపోయింది సార్, 30 సెకండ్లు మాత్రమే, 22 సెకండ్లు మాట్లాడారు. ఓకే, నో ప్రాబ్లం. ఇలాగ మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మనకి మనమే టెస్ట్ చేసుకోవాలి. ఒక పుస్తకం నేను ఎట్లా ప్రాక్టీస్ చేశానో నా చిన్నప్పుడు చెప్తున్నాను. పుస్తకం తీసి ఇట్లా చేయబెట్టాము, ఇక్కడ చేయబెట్టగానే ఇక్కడ ఏదో అందువలన అని ఉండేది. అందువలన అని దాని గురించి మాట్లాడాలి. అందువలన మనకి స్వరాజ్యం వచ్చింది. అందువలన దేని వలన స్వరాజ్యం వచ్చింది అంటే, ఒక ఉప్పు సత్యాగ్రహం వల్ల స్వరాజ్యం వచ్చిందా, ఒక నాన్ వైలెన్స్ వల్ల స్వరాజ్యం వచ్చిందా? ఏదైనా కూడా శాంతి వలన మాత్రమే మనకి స్వరాజ్యం వచ్చింది. అందువలన మనం ఈరోజు మళ్ళీ ఒళ్ళు జాగ్రత్త ఇట్లాగా మనము స్కూటర్ మీద వెళ్తున్నా, కార్లో వెళ్తున్నా, అట్లా చూస్తాం, ఏదో కనబడుతుంది అక్కడ. ఏంటి, ఏదో ఒకటి కనబడుతుంది మనకి అక్కడ, ఒక ఒక బెస్ట్ అని ఏదో కనబడుతుంది, బెస్ట్ గురించి మాట్లాడాలి. ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటాం, ఏదో ఒక పుస్తకం కనబడుతుంది, సమర్థత అని సమర్థత మీద మాట్లాడాలి. ఇంకేదో ఇట్లా కనబడి సింహం గురించి మాట్లాడాలి. లైన్స్ గురించి మాట్లాడాలి. లైన్స్ గురించి మాట్లాడమంటే, లైన్స్ అంటే మనకి ఎప్పుడు స్థాపించినారు, మాకు గవర్నర్ గారు ఆయన ఈయన అవని కాదు. లైన్స్ యొక్క ఉద్దేశాలు ఏమిటి, లైన్స్ యొక్క విషయం ఏమిటి, లైన్స్ దేంట్లో నిష్ణాతులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తే ఎట్లా ఉందంటే, ఒక లర్న్డ్ పర్సన్ అంటే ఒక జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి ఎలా మాట్లాడతాడో అలా చేయాలి. ఈ మధ్యన ఒక అతను నాతో మాట్లాడుతూ ఏదో స్పెల్లింగ్ చెప్పమన్నాను. అంటే ఆయన ఫోన్లో మాట్లాడుతున్నాం కదా, అది DFRL అనేదో ఉందన్నమాట. సార్, D ఫర్ డాగ్ సార్, E ఫర్ ఎలిఫెంట్ సార్, L ఫర్ అట్లా చెప్తుంటే నాకు అనిపించింది, వీడు ఇంకా అక్కడే ఉన్నాడా, డాగ్ దగ్గర ఎలిఫెంట్ దగ్గర ఉన్నాడా. నేనన్నాను, నో, ఇంకోసారి గుర్తుపెట్టుకో, నువ్వు ఆల్రెడీ PG చేసినావు, ఉద్యోగం చేస్తున్నావు. D ఫర్ డెన్మార్క్, E ఫర్ ఇంగ్లాండ్, L ఫర్ లండన్ అట్లా చెప్పాలా. ఇంకా D ఫర్ డాగు, E ఫర్ ఎలిఫెంటు ఏందండి అది అంటే. అక్కడ మనకు అర్థమయ్యేది ఏమిటంటే, మనము మన యొక్క హరైజన్స్ని అంటే మన యొక్క మేధస్సును పెంచుకోవడానికి మనం ఇష్టపడటం లేదు. సో వీ హ్యావ్ టు బి లైక్ అడల్ట్. మన స్పీచ్లో ప్రతి ఒక్కటి కూడా అత్యున్నత ప్రమాణం ఉండేటువంటి స్పీచ్గా అయినట్లయితే అప్పుడు మనం నిజమైన లైన్గా, నేర్చుకున్న లైన్గా మనం ఉపయోగపడతాం. బట్ హవెవర్, ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఆ యొక్క చిన్న విషయాన్ని చెప్పడానికి ఉత్సాహం చూపిస్తున్న వాళ్ళందరికీ సంతోషం. రఘుపతిరావు గారు, దయచేసి మీరు దాని విషయం గురించి చెప్పండి. పాజ్ పేస్ పిచ్ని మనం ఎలాగ ఉపయోగించుకుంటాం, బాధ్యత గల ప్రతి దేశ పౌరుడు తమ ఓటు హక్కుని తప్పనిసరిగా వినియోగించుకోవాలి. సో ఫ్రెండ్స్, నమస్తే అందరికి కూడా. ఈరోజు సంపత్ గారికి, మన GLT గారికి హ్యాండ్ ఓవర్ చేసే ముందు, ఈరోజు 45 నిమిషాల ప్రసంగం విన్నారు కదా. యా, ఇది తీసుకోండి. ఇది రికార్డ్ కూడా చేసాము. ఆ మధ్యలో ఒక చిన్న వీడియో తప్పించి మిగతా అంతా కూడా కట్ చేసి నేను రేపు ఇక్కడ ఏదో ఛానల్ పెట్టి మీకు లింక్ కూడా ఇస్తాను, మళ్ళీ చూసుకోవచ్చు. ఇది ఏంటంటే మెయిన్గా మనం ఈ వాయిస్ మాడ్యులేషన్తోనే మనం ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ డేనే వాయిస్ మాడ్యులేషన్ స్టార్ట్ చేసాము. రేపు ప్రదీప్ గారు వస్తారు, మీకు తెలుసు కదా, సినిమా యాక్టర్ ఉన్నాడు ప్రదీప్ గారు, అద్భుతంగా మాట్లాడతారు రేపు. ఎల్లుండి ఇంకొక స్పీకర్. ప్రతి 5 రోజులు 5 వక్తలను పిలుస్తున్నాం.
వాళ్ళందరూ వచ్చి మీరు చక్కగా షేర్ చేసుకుంటారు. ఈరోజు మీకు ఇచ్చే అసైన్మెంట్ ఏంటంటే వాయిస్ మోడ్యులేషన్ పైన రేపు కానీ ఈరోజు కానీ ఏదో న్యూస్ పేపర్ తీసుకోండి. ఇలా చెప్పారు కదా రాజు గారు, అలా చేయబెట్టండి. ఆ ఒక స్టాంజా ఒక 10 లైన్లు గట్టిగా చదివి 2 సార్లు చదివి 3 సార్లు పేపర్ పక్కకు పడేసి మీ మొబైల్ ముందు పెట్టుకొని సెల్ఫీ వీడియో ద్వారా రికార్డ్ చేయండి. సెల్ఫీ వీడియో తప్పులైనా సరే నో ప్రాబ్లం, అదే లాంగ్వేజ్ గ్రామర్ పోయినా సరే నో ప్రాబ్లం. మీ వాయిస్ మోడ్యులేషన్తో పాటు రికార్డ్ చేసి మన గ్రూప్ ఉంది కదా, ఈషా పబ్లిక్ స్పీకింగ్ గ్రూప్, దాంట్లో పెట్టాలి. దాంట్లో పెడితే మేమందరం చూసి అది ఎలా ఉందా మీద మీకు పర్సనల్గా పబ్లిక్లో అందరూ ఎస్ గుడ్ గుడ్ అంటాము. పర్సనల్గా ఫోన్ చేసి మీరు ఏమి తెలుసుకోవాలి, ఏమి నేర్చుకోవాలి, ఏందో మిస్ అయింది అది మాత్రం చెప్తాము. పబ్లిక్లో మాత్రం సూపర్ సూపర్ అని చెప్తాము, ముందే చెప్తున్నాను, ఎందుకంటే పబ్లిక్ గ్రూప్ కాబట్టి. సో ఇదంతా మీకు సపోర్ట్ చేస్తాము. ఇది ఈ యొక్క లింకును ప్రతిరోజు ఏం చేయండి మిత్రులారా, సెండ్ టు ఎవ్రీబడి, అందరికి పంపండి. నాన్ లైన్స్కి పంపండి. మా లైన్స్ క్లబ్ ఇలాంటి కార్యక్రమం చేస్తుంది, జాయిన్ ఇస్ అవర్ లైనిజం అని పిలవండి, మన క్లబ్లోకి ఇన్వైట్ చేయండి. సో ఆ రకం కూడా మీరు పిలవచ్చు. మరి ఇది చాలా ఎక్స్పెన్సివ్ కోర్స్ అండి. రాజుగారే అడిగితే చెప్తాడు హౌ మచ్ ఈజ్ ఛార్జింగ్ పర్ వన్ స్టూడెంట్, ఎంత ఛార్జ్ చేస్తారు నాకు తెలుసు. కాబట్టి అదంతా కూడా మన కోసం, మన మీద ప్రేమతో వచ్చి రాజుగారు ఫ్రీగా ఇస్తున్నారు, రేపు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇటువంటి క్లాసులన్నీ కేవలం లైనిజం ప్రేమతోనే వస్తున్నారు. కాబట్టి మీరు ఈ లింకును ఇదే సేమ్ లింకు విల్ నాట్ చేంజ్ ఫర్ 5 days. ఇదే లింక్ ఉంటుంది సేమ్ డే ఈవినింగ్ ఎవ్రీడే 8 o'clock షార్ప్ స్టార్ట్ అవుతుంది. నేను ఉన్నా లేకున్నా ఏదైనా ప్రతిరోజు స్టార్ట్ అయిపోతుంది. సంపత్ గారు 100% డీల్ చేస్తారు. కానీ మీరు మాత్రం అసైన్మెంట్ చేయాలి, చేస్తేనే మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఈరోజు నైట్ కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు. మీకు అసైన్మెంట్లు పేపర్ కాదు, మీ ఇష్టం మీద మాట్లాడిపిస్తే తీసుకు ముందు మొబైల్ పెట్టి సెల్ఫీ వీడియోతో చేయండి. ఏది లేదనుకోండి, ఈ రోజు క్లాస్ ఎలా ఉందో చెప్పండి, కనీసం ఫీడ్బ్యాక్ 1 minute. వెరీ గుడ్. ఈ రోజు ఫీడ్బ్యాక్ ఏమనిపించింది 1 నిమిషం మాకు వీడియో పెట్టండి. అప్పుడు మీరు ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నట్లు లెక్క. ఎందుకంటే నాకు తెలుసు డబ్బు కడితేనే చాలా మందికి ఆసక్తి ఉంటుంది, ఉచితంగా ఉండే కొద్దిగా ఆసక్తి ఉండదు. అయినా సరే చెప్తున్నాను, లైనిజం ఫర్ సర్వీస్, లైనిజం ఫర్ ఓన్లీ ఫర్ సర్వీస్. ఓన్లీ వన్ ఆర్గనైజేషన్, ప్రపంచంలో ఉన్న ఏకైక సంస్థ, ఉచితంగా అందించే సేవ అందించే ఏకైక సంస్థ. కాబట్టి మనము ఇటువంటి సంస్థలో మనం నాయకులుగా ఎదగడం వల్ల 10 మందికి సేవ చేసే అవకాశం దొరుకుతుంటుంది, మనం లీడర్షిప్ అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీ అందరి కోసం మన హరీష్ రెడ్డి గారు, మన గవర్నర్ గారు, మరి జిఎల్టీ లీడర్ గారి ద్వారా, సంపత్ గారి ద్వారా ఇది అందించడం జరిగింది. రేపు ఇంకా మనం కలుద్దాం 8 o'clock. కానీ అసైన్మెంట్ తీసుకుందాం. సండే నాడు మాత్రము ఎవరెవరు వస్తారో, ఇంకా 4 సీట్లు ఉన్నాయి అనుకుంటాను, 500 రూపాయలు కట్టండి. ఎందుకు? బ్రేక్ఫాస్ట్కు, లంచ్కు, హైటీకి. హాల్ రెంట్ సంపత్ గారు కట్టేస్తున్నారు. ఓకే, ఈ మూడింటికి డబ్బుల కోసం కట్టేసి యూ జాయిన్. సో చాలా బాగుంటుందండి. సో నమస్తే అందరికీ. సార్ ఒక మనకి ఇంకా ఓన్లీ 3 seats లెఫ్ట్ సార్. ఫర్ 27 రిజిస్ట్రేషన్స్ వచ్చాయి ఇప్పటివరకు మనకి సండే ప్రోగ్రామ్కి. సో థ్యాంక్ యూ జీవీఎన్ రాజు సార్, చాలా బాగా చెప్పారు. సో దీని ద్వారా మేము కూడా కొత్తగా ఈ మన పబ్లిక్ స్పీకింగ్ మీద కొత్త ఇంకా కొంచెం నేర్చుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టైం ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ కంప సార్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై అవర్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ లక్ష్మీమూర్తి గారు. రాజు గారు, షీఈ్ అవర్, మనకు మా లైనిజంలో LCIP టాప్ మోస్ట్ లీడర్ మాకు. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించి ఒక ప్రయత్నం తెలుగులో మాట్లాడండి ప్లీజ్. సార్, ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు టాక్ ఇన్ తెలుగు అన్నమాట. ఎందుకంటే జనరల్ గా ఇంగ్లీష్ ఇస్ ఓకే విత్ మీ, బట్ తెలుగు అనేది కష్టము. బట్ దిస్ ఆపర్చునిటీ నేను తెలుగులో మాట్లాడడానికి తీసుకుంటూ, ఏదైనా కూడా భావ వ్యక్తీకరణకి చాలా ముఖ్యమైనది వాయిస్ మాడ్యులేషన్. మన లోపల అంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా మన లోపల ఉన్న అభిప్రాయాన్ని కానీ భావాల్ని కానీ వ్యక్తపరచడానికి చాలా ముఖ్యమైనది వాయిస్ మాడ్యులేషన్. కనుక జస్ట్ పబ్లిక్ స్పీకింగ్ అనే కాకుండా రోజు కూడా మనకి ఎంతో పనికొచ్చేది ఈ వాయిస్ మాడ్యులేషన్. దాన్ని ఎంతో చక్కగా వివరించిన మన అతిథి ఈ రోజు రాజుగారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ రోజు మోడరేటర్ గా వ్యవహరించిన గంప నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు చెప్తూ, ఈ ప్రోగ్రామ్ ని సద్వినియోగం చేసుకుంటున్న లయన్స్ అందరికీ కూడా శుభ రాత్రి తెలుపుతూ, సీ యూ ఆల్ టుమారో ఈవినింగ్. హోప్ ఐ హావ్ డన్. ఒక్క శబ్దం కూడా ఇంగ్లీష్ రాలేదు, ఈ వాళ్ళ వరకు మొత్తం తెలుగు చెప్పారు. సార్ ఒక్క సెకండ్, మీ అసైన్మెంట్ చేయండి సార్. మీరందరూ అంత బాగా మాట్లాడుతున్నప్పుడు ఐ థాట్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు లెర్న్ సంథింగ్. సార్ అసైన్మెంట్ టైం చెప్పాలి, ఎన్ని సెకండ్స్ ఉండాలి అసైన్మెంట్? మినిమం 1 minute. రైట్. మినిమం 1 minute మీ ఇష్టం మీద మాట్లాడండి. ఏది లేకుంటే అట్లీస్ట్ ఈ రోజు జరిగిన ప్రోగ్రామ్ మీద కేవలం గ్రూపులనే పెట్టాలి, వేరే ఎక్కడో పెడితే మేము చూడలేము.
ఓకే ఈషా పబ్లిక్ స్పీకింగ్ గ్రూప్ దాంట్లో పెడితే మేము చూస్తాము, అందరికి ఓకే అని చెప్తాము, పర్సనల్గా ఫోన్ చేసి చెప్తాము ఏం ఇంప్రూవ్ కావాలో.